బీసీలకు న్యాయం చేసేటువంటి విషయంలో ఈ తీర్మానాల ద్వారా, ఈ బిల్లుల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు. జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలను, పార్టీల వాళ్ళను కదిలిద్దాం. మనకున్నటువంటి సామాజిక స్థితిగతులు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలియజెప్పడం ద్వారా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులను కలిసి దీనికి ఆమోదం తీసుకువద్దాం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక డెలిగేషన్ వెళ్ళాలి అనేటువంటి మేము సూచన చేస్తే, ప్రభుత్వం నుండి కూడా తప్పకుండా ఢిల్లీకి డెలిగేషన్గా వెళ్దాం, దీనికి చట్టబద్ధత తీసుకురావడంలో సంపూర్ణంగా మీ అందరి సహకారం అవసరం అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనవి చేస్తే మేము అంగీకరించడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తంతులు చూస్తూ ఉంటే ఈ విషయంలో సవివరంగా మన పెద్దలందరూ అనేక విషయాల్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నాతో ఏకీభవించినా ఏకీభవించకున్నా వీఆర్ బీటింగ్ అరౌండ్ ది బుష్. మనం అసలు విషయాన్ని విడిచిపెట్టి పొదల్లో ఉన్నటువంటి పిట్టను గుడ్డిగా కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నిన్న బిల్లు ప్రవేశపెట్టే వరకు పాలక వర్గాలు అవలంబించినటువంటి వైఖరిలలో బీసీలకు న్యాయం చేసేటువంటిది మీకెక్కడన్నా కనబడితే కనబడవచ్చు, కానీ దయచేసి చాలామంది భూతద్దం పెట్టి చూస్తారు. నేను టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా నాకు ఎక్కడ వాళ్ళు న్యాయం చేసేటువంటి దిశగా ఆలోచనలు చేసినట్టు లేదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం.